రైడ్ చాలా బాగుంటుంది అసలు. బైక్స్ మీద వస్తున్నారు, క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఫుల్ స్నో ఉంది ఇక్కడ మౌంట్ కటావ్ కన్నా. అసలు క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందని. నేను ఏదో పై పైన ఉంటుంది అనుకున్నా కానీ నార్త్ సిక్కిం మజాకే కాదు. యో ఫైనలీ స్నో మ్యాన్, ఫకింగ్ స్నో ఎవ్రీవేర్. స్నో ఇట్లా ఫ్రిడ్జ్లో వట్టి మాకి కిరికిరి. ఇక్కడ కష్టపడి ఒక 30 minutes స్నో మ్యాన్ తయారు చేసిన చూడండి. దిస్ ఈజ్ లైఫ్ డూడ్, దిస్ ఈజ్ లైఫ్. మొత్తానికి వీడికి వచ్చేసినాం యుమ్తాంగ్ వ్యాలీ. ఆడ మీకు చూస్తే కొండలు కనిపిస్తాయి, ప్యూ స్నో మౌంటైన్స్, ద ఫ్లాగ్స్. అసలు క్రేజీ వైబ్స్ ఉంది ఇదంతా. ఒక 1.5 hour పట్టింది మౌంట్ కటావ్ నుంచి. కట్టి కూడా అసలు తిండి వాష్రూమ్కి దేని ఆపకుండా ఫటాఫట్ కొట్టేసిండు. కానీ వర్త్ వాచింగ్. చాలా మంచి మంచి రైడ్ చాలా బాగుంటుంది అసలు. బైక్స్ మీద వస్తున్నారు, క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. ఇంకా ఫుల్ స్నో ఉంది ఇక్కడ మౌంట్ కటావ్ కన్నా. యో బ్రేక్ఫాస్ట్ కాపిండు, నీట్గా మోమోస్ మ్యాగీ తిన్నాం. ఇక్కడ సైడ్ చూడండి అసలు క్రేజీ టైంపాస్ చేస్తున్నారు వీళ్ళందరూ. అసలైన వ్యాలీ స్పాట్ ఎప్పుడు వస్తుందో నాకు తెలిసి ఇంకో 20 minutesలో వస్తుంది అనుకుంటా. అక్కడ నుంచి మళ్ళీ 0 point వెళ్తాం. ఇఫ్ పాసిబుల్ డైరెక్ట్ 0 point వెళ్తాం. అక్కడ నుండి రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ యుమ్తాంగ్ లేక్ కవర్ చేస్తాం. ఇప్పుడైతే డైరెక్ట్ నాకు తెలిసి సిక్కిం యుమ్తాంగ్ లేక్ కాదు, ఏంది అది 0 point. అది మొన్న ఒక 1 week నుంచి మొత్తం బంద్ ఉండే. ఇప్పుడే వర్షం మొత్తం క్లియర్ అయిపోయి క్లియర్ స్కై వచ్చింది. సో పోలీస్ పర్మిషన్ వచ్చింది ఈరోజే. చాలా ట్రాఫిక్ కూడా ఉంది, ఎంతమంది వస్తారో అక్కడికి. అంటే ఒక 1 week తర్వాత ఈరోజు ఓపెన్ అయింది. చూడాలి ట్రాఫిక్ ఎట్లుంటుందో, అసలు ఆ ప్లేస్ ఎట్లుంటుందో చూపిస్తూ ఉంటా. దానిలో కూడా వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉంటా. బ్యూటిఫుల్ సినారియోస్ ఉన్నాయి. అసలు క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బ్యూటిఫుల్ ఉంటుందని. నేను ఏదో పై పైన ఉంటుంది అనుకున్నా కానీ నార్త్ సిక్కిం మజాకే కాదు, ఖచ్చితంగా రావాలి. వన్స్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. హలో, ఇదే మన లాస్ట్ పాయింట్. యాక్చువల్లీ నాకు కొంచెం తెలిసి పైకి వెళ్ళాలనుకుంటా, కొంచెం ఆడ మొత్తం స్నో ఉంది, అందుకని ఇదే లాస్ట్. ఇంకా
Yo, finally snow, man. Fucking snow everywhere. Snow. ఇట్లా ఫ్రిడ్జ్లో పట్టి మాకి కిరికిరి. క్రేజీ ఎక్స్పీరియన్స్ బాయ్. వచ్చేసినాం. 0 పాయింట్ యాక్చువల్లీ నాకు తెలిసి ఇంకా కొంచెం ముందడు పోవాలి. అక్కడ దాకా పోలీసు వాళ్ళు అలో చేయట్లేరంట. సో లాస్ట్ పాయింట్కి అయితే వచ్చేసినాము. అసలు క్రేజీ అంటే క్రేజీ, అసలు ఇమాజిన్ కూడా చేసుకోవద్దు కావట్లేదు. అసలు చాలా అండర్ ఎస్టిమేట్ చేసిన. అసలు లడాఖ్కి ఏ మాత్రం తక్కువ లేదు. మీకు కరెక్ట్గా ఫ్రంట్ కెమెరా చూపిస్తాను ఆగండి. చూడు, ఎటు చూసిన 360 degrees మొత్తం స్నో. స్నో. చేతులకి గ్లౌజులు లేవు. నీట్గా ఎండలో ఎండ ఉన్నంతసేపు చాలా బాగుంది. అసలు ఈ ప్లేస్ చాలా అండర్ రేటెడ్. చాలా అంటే చాలా అండర్ రేటెడ్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది. అరే 360 degrees బాయ్. 360 degrees మొత్తం స్నో. మాకి కిరికిరి అలాగే లెవెల్ ఉంది. మన చాలామంది హైదరాబాద్ నుంచి బైక్స్ తీసుకొని వస్తున్నారు మోటార్ లోగస్. అసలు ఏమనుందా, నార్త్ సిక్కిం, యాంతుంగ్ లేక్, 0 పాయింట్, మౌంట్ కటావ్ ఇట్లాంటి ప్లేసెస్ ఫుల్ ఆఫ్ స్నో. అసలు ఎంత ప్యూర్ స్నో అంటే 1 వీక్ కంటిన్యూస్గా స్నోఫాల్ పడి ఆగిపోయింది. ఇట్లా దూదిలాగా తెల్లగా, ఎక్కడ చూసినా తెల్లగా. పెరుగనుకొని తినేస్తారు మీరు వస్తే అన్నంలో కలుపుకొని. అంత బాగుంది. పాప ఈ ప్లేస్ని వదిలే వెళ్ళబుద్దే కావట్లేదు. మొత్తం ఇప్పేసిన థర్మల్స్ ఏం లేవు. చాలా క్రేజీ ఉంది. ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్ మ్యాన్. సన్ ఉన్నంత వరకు ఏం కాదు. టెంపరేచర్ అయితే -3 ఉంది. బట్ సన్ ఉన్నంత వరకు అయితే ఇట్స్ ఓకే. సన్ పోతే ఇంకా కింద మీద పడాల్సి వస్తుంది. గ్లౌజెస్ థర్మల్స్ అప్పుడు ఉన్నాయి, అప్పుడు వేసేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి లాచుంగ్ పోవాలి. లాచుంగ్ దగ్గర లంచ్ చేయాలి. యాక్చువల్లీ లంచ్ టైం కూడా అయిపోతుంది. లంచ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ టువర్డ్స్ గ్యాంగ్టాక్, మళ్ళీ ఆఫ్ రోడింగ్ అదంతా వెళ్ళాలి. దానికి ఎంత టైం అవుతుందో తెలియదు. కానీ ప్రజెంట్ మాత్రం ఈ ప్లేస్ని అయితే ఇడిచి అస్సలు పోబుదెత్తలేదు. మాకే కిరికిరి. ఏమన్నా ప్లేస్ అరా నాయనా. జస్ట్ పక్కనే చైనా బోర్డర్, జస్ట్ పక్కనే మొత్తం. అసలు మొత్తం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, మిలిటరీ, ఆర్మీ వాళ్ళు అందరూ ఉన్నారు. చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. మ్యాప్లో చూస్తే అసలు మీరు షాక్ అయిపోతారు. జస్ట్ పక్కనే. అసలు క్లోజెస్ట్ పాయింట్ యాక్చువల్లీ సిక్కింలో నతులా పాయింట్ ఉంటుంది. మేము ఫస్ట్ నతులా పాయింట్ రాలేము, డైరెక్ట్ లాచుంగ్ వచ్చేసినాం. వస్తే మేబీ రేపు ఆర్ ఎల్లుండి నతులా పాయింట్ పోతాం. అది క్లోజెస్ట్ చైనా బోర్డర్. ఇప్పటికైతే ఇక్కడ ఉన్నాం. ఎంజాయింగ్ ఎ లాట్. చలో సీ యూ. కష్టపడి ఒక 30 minutes స్నోమ్యాన్ తయారు చేసిన. చూడండి, నేనే తయారు చేసింది. కానీ బాగుండు. బుడ్డోడు మస్తు క్యూట్ ఉన్నాడు.
0 పాయింట్ అయిపోయింది. 0 పాయింట్ నుంచి యమ్థంగ్ వ్యాలీ ఆల్టిట్యూడ్ 12,000 feet. సో అయితే డైరెక్ట్ మేము ఇక్కడ ఆగకుండా ఇది వెళ్ళే దారిలోనే ఉంటుంది. 0 పాయింట్ వెళ్ళే దారిలోనే యమ్థంగ్ ఉంటుంది. అక్కడ ఆగకుండా డైరెక్ట్ 0 పాయింట్ వెళ్ళిపోయాను. వచ్చే దారిలో టైం ఉంటే అవుదాం అనుకున్నాం. టైం ఉంది లక్కీలీ. ఇంకా ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ ఫుల్ ఆఫ్ పైన్ ట్రీస్ ఉంది. మొత్తం ఫుల్ ఆఫ్ పైన్ ట్రీస్ చూపిస్తా. వచ్చేసినాం. ఇక్కడ మొత్తం పోల్స్ కట్టేసి ఫ్లాగ్స్ కట్టినారు. వైట్, బ్లూ, రెడ్, ఎల్లో ఫ్లవర్స్ తోటి. ఇదే వ్యాలీ. కింద అక్కడ ఒక దగ్గర ఫుల్ కింద లేక్ ఉంది. ఇప్పుడు నాకు అంత దాకా వెళ్ళేంత ఓపిక లేదు. బేసిక్ అంతేం లేదు. మనం పైన చూసిన స్నో దానికన్నా ఇక్కడ అంత లేదు, కానీ ఇట్స్ ఓకే. ఇది ఒక వ్యాలీ లాగా బాగుంది. వాటర్ క్వాంటిటీ ఫుల్ ఉంటే మస్తు ఉండేది. ఇక్కడ ల్యాండ్స్కేప్ సినారియోస్ క్రేజీ ఉన్నాయి షార్ట్స్. ఇంకా ఫోన్లో కొంచెం జూమ్ చేసి ట్రై చేద్దాం. సో ఇది అయిపోయాక లంచ్ అన్నమాట. లంచ్ లాచుంగ్లో లంచ్ అయిపోయిన తర్వాత బ్యాక్ టు గ్యాంగ్టాక్. ఈరోజు నైట్ అయిపోతుంది. నైట్ నాకు తెలిసి 9 or 10 అయిపోతుంది. చాలా ఆఫ్ రోడింగ్ ఉంది. ఎట్లా వెళ్తామో ఏమో. డ్రైవర్ బాయ్ అయితే గట్టిగానే ఉన్నాడు. చూడాలి ఇంకా. లెట్స్ సీ. Yo, what's up? Reporting from Lachung. జస్ట్ ఒక 8 hours మొత్తం చేంజ్ అయిపోయింది. మార్నింగ్ మొత్తం క్లియర్ బ్లూ స్కై ఉండే. చుట్టుపక్కల మౌంటైన్స్ మొత్తం షైన్ అయినాయి ఐస్ తోటి. ఇప్పుడు మొత్తం ప్రాపర్ హిల్ స్టేషన్ వైబ్స్ వచ్చేసినాయి ఫాగ్ తోటి. మైట్ బి 0 పాయింట్ ఇంకా రేపు అవైలబుల్ ఉండకపోవచ్చు. సో టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4 అవుతుంది. ఇక్కడ లంచ్ చేసేసి బ్యాక్ టు గ్యాంగ్టాక్ వెళ్ళేసరికి ఖచ్చితంగా 10 to 10:30 or 11 కూడా అవ్వచ్చు. మొత్తం అర్ధరాత్రి మొత్తం ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ కూర్చోవాలి. ఇట్స్ రిస్కీ డ్రైవ్, బట్ తప్పదు. ఇంకా రేపు గ్యాంగ్టాక్ వెళ్ళాక తెలుస్తుంది అసలు ఏంది కథ ఏందని. చలో లెట్స్ సీ యు ఇన్ గ్యాంగ్టాక్. అన్న కడతా ఉన్నాడు. ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. మినిమం 6 hours పడుతుంది వెళ్ళడానికి. ఏ అర్ధరాత్రి అవుతుంది వెళ్ళేసరికి. ఫుల్ ఆఫ్ రోడింగ్, ఘాట్ రోడ్ లెక్క నడుతాడో ఏందో. వెళ్ళాక మళ్ళీ ఒక వీడియో. చలో మరి, బాయ్.